సమాజాన్ని ఉద్ధరిస్తాం, సమాజాన్ని ఉద్ధరిస్తాం, సమాజాన్ని బాగు చేస్తాం అంటున్నారు, కానీ ఎవరి వల్ల కావటం లేదండి. కారణం ఈరోజు నేను చెప్తున్నాను, ఏ మనిషి ఏ దేవుడైతే మనిషిని చేశాడో ఆ దేవుడి దగ్గరకు మనుషులు వచ్చినప్పుడు మాత్రమే మనుషులు ఈ నరహత్యలు చేయటం మానేస్తారు, ఈ వ్యభిచారాలు చేయటం మానేస్తారు. ఎందుకంటేనండి, మనిషిని చేసిన దేవుడికే మనిషిని బాగు చేసుకోవటం, రిపేర్ చేసుకోవటం తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనిషిని చేసిన దేవుడికే మనిషిని బాగు చేసుకోవటం తెలుస్తుంది. ఏమంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాడుకుంటున్న ఒక టీవీ, శాంసంగ్ టీవీ కొన్నారనుకోండి, పాడైపోయింది అనుకోండి, ఎక్కడికి పట్టుకెళ్ళాలి? రిపేర్కి. శాంసంగ్ కంపెనీ వాడి దగ్గరికి వారంటీ ఉంటే వాడి దగ్గరికి పట్టుకెళ్ళాలి. లేదా టీవీలు రిపేర్ చేసి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి పట్టుకెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడికి పట్టుకెళ్తే అది బాగు చేయరు. మనుషులను చేసింది దేవుడు. మనుషులు పాడైపోతే బాగుపడాలంటే మనుషులు రావలసింది దేవుని దగ్గరికి. పాపాలు మానేయాలి అంటే, ఇంతటి క్రూరమైన మనుషులు మనుషులుగా మారాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. ఇప్పుడు నుంచి చెప్తున్నాడు చూడండి, వాళ్ళు ఎప్పుడైతే విశ్రాంతి దినాలను అపవిత్రపరిచారో, 9వ వచనం, కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు. లేరా? ఎవరున్నారట మన చుట్టూ? ఎవరు కాపురం ఉంటున్నారట? కొండెములు చెప్పి ఏం చేస్తున్నారట? నరహత్యలు నరికేవారు నీ చుట్టూనే ఉన్నారు. నరకడానికి ఏం చెప్తున్నారట? కొండెము అంటే వాడు నన్ను అన్నాడు, లేదా మా నాన్న అన్నాడు, మా చెల్లిని అన్నాడు కనుక నేను పగబట్టాను, పగబట్టి వాడిని ఇప్పుడు నేను ఏం చేస్తాను? నరికేస్తాను. కొండెములు చెప్పి, ఎంత బాగా రాస్తున్నాడు చూసారు బైబిల్. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్యన నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. కామ వికార చేష్టలు. 9 నెలల పసిపాపను చంపేశారంటే అది ఏ చేష్ట చెప్పండి? ఇప్పుడు అది కామ వికారం. భార్యతో జరిగించవలసిన కార్యక్రమం పసిపిల్లల మీద జరిగిస్తున్నాడు అంటే వాడు ఏం మనిషి అండి? మనిషా, మృగమా? ఎలా మారిపోయింది చూసారా సమాజం? మనుషులనండి, మనుషుల జీవితాలను ఓపెన్ చేస్తుంటే పాపాలు 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 పాపాల పుట్టగా మారింది ప్రపంచం. మనిషి కర్కశుడుగా మారిపోయాడు. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? మనిషి ఏం చేస్తున్నాడు అంటే, ఏమంటే కామ వికార చేష్టలు జరుగుచున్నవి, తమ తండ్రి మానాఛాదమును తీయువారు నీలో కాపురం ఉన్నారు, అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు, ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు చేయును, మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరుచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు. 12వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎందుకయ్యా మనుషులు ఇన్ని భయంకరమైన నేరాలు పాపాలు చేస్తున్నారు అంటే దేవుడు అంటున్నాడు 12వ వచనంలో, నన్ను మరిచిపోయి. చూసారండి, ఈ మానవుడు ఎవరిని మర్చిపోయారట? నన్ను మరిచిపోయారు. దేవుడు రాస్తున్నాడు బైబిల్లో, నన్ను మరిచిపోయారు. చంపిన వాడిని చంపే దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. నన్ను ఎవడేం చేస్తాడు? నేను వ్యభిచారం చేస్తానని ఎవడేం చేస్తాడు? నేను దొంగతనం చేస్తానని ఎవడేం చేస్తాడు? నాకు బలం ఉంది కదా అని అవతల వాడిని కొట్టేస్తానని ఎవడేం చేస్తాడు? నాకు బలం ఉంది కదా అని అవతల వాడిని దోచేసుకుంటానని ఎవడేం చేస్తాడు? ఎవడ ఏమి చేయరా? నన్ను మరిచిపోయింది లోకం. నన్ను మరిచి అదే నేను ప్రారంభంలో చెప్పాను, మానవ జాతి నాశనం అవ్వడానికి కారణం అండి మనుషులను పుట్టించిన దేవుడు బైబిల్లో ఉన్నాడు. బైబిల్ రాయించాడు. మానవ జాతి మేలు కోరి బైబిల్కు మత పుస్తకం అని ముద్ర వేశారండి. అందులో ఉన్న మంచిని బుర్రకెక్కించుకోలేదు. మనుషులు ఈరోజు మృగాలుగా మారిపోయారండి. మృగాలుగా మారిపోయారు. 12వ వచనం చెప్తున్నాడు చూడండి, నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని వారు నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూసారండి, నరహత్యలట, వ్యభిచారాలట, దొంగతనాలట, ఇవన్నీ కూడానట మనుషులు దేవుణ్ణి మరిచిపోయి చేస్తున్నారట. మీకు ఇది అర్థం కాదు. స్కూల్లో పిల్లలు మాస్టర్ ఉన్నప్పుడు ఎలాగుంటారు చెప్పండి? క్లాస్ రూమ్లో మాస్టర్ ఉన్నప్పుడు ఎలాగుంటారు? నిశ్శబ్దంగా, అల్లరి చేయకుండా చక్కగా కూర్చుంటారు. మాస్టర్ క్లాస్ అయిపోయి వెళ్ళిపోయాడు, అలాగా
ఒక్క 2 నిమిషాలకి 3 నిమిషాలకి క్లాస్ రూమ్ అంతా ఏమైపోద్ది? అల్లరి గోల, అల్లరి గోల. ఇక్కడ ఏం జరిగిందో నాకు చెప్పాలి. ఎందుకు అల్లరి చేస్తున్నారు వీళ్ళు? తిరిగి మరలా మాస్టర్ వస్తాడన్న సంగతి మర్చిపోయారు. 2-3 నిమిషాలు. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత రే మాస్టర్ వస్తున్నారు అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఏమైపోతారు వీళ్ళు? మళ్ళా సైలెన్స్. అంటే మాస్టారు లేకపోతే పిల్లోడు ఎలాగైతే గీతల్లో ఉండడో, సరిహద్దులో ఉండడో, ప్రవర్తన బాగోదో, దేవుడిని మర్చిపోయిన సమాజం కూడా ఏం చేస్తుంది? పాపాలు చేస్తుంది, నేరాలు చేస్తుంది. మరి ఎవరండి రక్షించాలి? పిల్లరా, పాపము ఎంతటి ప్రమాదకరమైందో మనిషికి తెలియదండి. పుట్టించిన దేవుడు నిర్దాక్షిణంగా నిన్ను వదిలేసే ఒక కారణం ఏంటంటేనండి పాపం. ఒకసారి బైబిల్ తెరచి పాపం గురించి దేవుడు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడో కీర్తనల గ్రంథం 34వ అధ్యాయానికి రండి ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధమైపోయిందట. ఎవరట విరోధమైపోయింది? దేవుడు సన్నిధి. భూమి మీద ఎవరైతే దుష్క్రియలు, చెడ్డ పనులు చేస్తున్నారో వాళ్ళకి దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా విరోధంగా ఉంటుందట. కుటుంబాలను తీసేస్తాడు దేవుడు. దేవుడికి మనం నచ్చకపోతే. మనుషులు పాపాలు చేయకూడదండి. ఈరోజు ఎలా మారిపోయాడు అంటే, తాను బాగుంటే చాలు, తన కుటుంబం బాగుంటే చాలు, అవతలవాడిని ఎక్కడికైనా, అవతలవాడు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, అవతలవాడు మన విషయంలో ఎంత ఏడుస్తున్నా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అవతలవాడిని తొక్కైనా, అవతలవాడిని నాశనం చేసైనా, అవతలవాడిని బాధ పెట్టైనా నేను బాగుంటాను అంటున్నాడే తప్ప, బాగు అంటే నాతో పాటు నా పక్కన ఉన్నవాడు కూడా సంతోషంగా ఉంచాలి అన్న కనీస నైతిక విలువ ఈరోజు సమాజం మర్చిపోయింది. అందుకే బైబిల్ మీరు చదవండి. బైబిల్లో దేవుడు ఒకటే చెప్తాడండి, ఒకటి మీరు నన్ను ప్రేమించండి, నెక్స్ట్ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. చూసారండి దేవుడు ఎంత మంచోడో. నన్ను ప్రేమించన్నాడు, పొరుగువాడిని కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించండి అని. ఒకవేళ నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తే పొరుగువాడు ఏ వస్తువైనా దొంగతనం చేయగలవా? బాగా ఆలోచించండి. పొరుగువాడిని ప్రేమించండి అని ఎందుకు అన్నాడు అంటే, పొరుగువాడిని ప్రేమిస్తే నేరాలు చేయటం నువ్వు ఆపేస్తావు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పొరుగువాడిని ప్రేమించిన వాడు నేరాలు చేయటం ఆపేస్తాడు. ఉదాహరణ, పొరుగువాడు బండి దొంగతనం చేయాలనుకున్నాడు అనుకోండి, ఒక్కసారి ఆ పొరుగువాడి మీద ప్రేమ ఉంటే వాడు బండి దొంగతనం చేయగలడా? ఒకసారి ఆలోచించండి. అమ్మో, బండి కొనుక్కోవాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది, బండి కొనుక్కోవాలంటే 70,000 అవుతుంది, బండి కొనుక్కోవాలంటే 50,000 అవుతుంది. ఆ 50,000 వాడు సంవత్సరం నుంచి పొలానికి వెళ్ళి కష్టపడి పని చేసుకుని ఆ డబ్బులన్నీ రూపాయి పోగు చేసుకుని వాడి కష్టార్జితంతో కొనుక్కున్న వాహనం కదా, బండి కదా. నేను దొంగతనం చేస్తే వాడి కష్టం దేవుడికి మొరపెడుతుంది కదా, నా కుటుంబానికి అది శాపం కదా. నేను పొరుగువాడి వస్తువు ఎలా దొంగతనం చేస్తాను? పొరుగువాడి భార్య దగ్గరికి నేను ఎలాగెళ్తానో నా కోరికను తీర్చుకోవడానికి? ఒకవేళ పొరుగువాడి భార్యతో నేను వ్యభిచారం చేస్తే ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే వాళ్ళ కుటుంబం కూలిపోతుంది కదా, వాళ్ళిద్దరు విడిపోతారు కదా, వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు తల్లి లేక తండ్రి లేక బాధపడతారు కదా. నా సుఖం తీర్చుకోవడానికి, నేను సుఖపడడానికి వాళ్ళ కుటుంబాన్ని ఎలా కూల్చేస్తాను నేను? తర్వాత వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు ఏడుస్తుంటే ఆ ఏడుపుకు నేను ఎలా కారణం అవుతాను? చిచి, ఇది పాపం కదా, నేను ఎలా చేస్తాను? ఆడి కుటుంబం కూలిపోతే ఎంత బాధో, నా కుటుంబం కూలిపోతే కూడా అంతే బాధ. పొరుగువాడిని ప్రేమించిన వాడు పాపాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా? వ్యభిచారాలు చేస్తారా? దొంగతనాలు చేస్తారా? ఏమంటే ఈరోజు కర్కశంగా ఒక వ్యక్తిని చంపేశారే, ఒకవేళ నిన్ను అలా చంపేస్తే ఈరోజు చచ్చిపోయిన కుటుంబం ఎంత ఏడుస్తుందో, నిన్ను చంపేస్తే నీ కుటుంబం కూడా అంతే ఏడుస్తుంది కదా. పొరుగువాడిని ప్రేమించండి, పొరుగువాడిని ప్రేమించండి. బైబిల్ ఎంత మంచి బైబిల్ అండి, ఎంత మంచి మాటలండి బైబిల్లో. బైబిల్ దగ్గరకు రాక, బైబిల్లో ఉన్న మాటలు వినక ఈరోజు ప్రపంచం పాపాలు చేస్తుంది. అలా పాపాలు చేస్తున్న వారికట దేవుడి సన్నిధి ఎలా మారిపోద్దట? విరోధం. విడిచిపెట్టడు దేవుడు పాపాలు చేసిన వాళ్ళని. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూడండి మీరు.
యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం మీరు చూడండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. సృష్టిని కలిగించిన దేవుడు నిన్ను రక్షించలేనంత శక్తిహీనుడు కాదు. ఈ కోటాను కోట్ల మందికి జన్మనిచ్చిన దేవుడు నిన్ను రక్షించటమో, నిన్ను కాపాడుకోవటమో, నీ కుటుంబాన్ని బాగు చేయటమో దేవుడికి పెద్ద విషయం ఏమీ కాదు. రక్షింపనేరక ఉండునట్లు దేవుని హస్తం ఎలా లేదట? కొరచ కాలేదు. తర్వాత విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందమునో కాలేదు. మీ దోషములు చూసారండి, అక్కడ ఎంత బాగా రాస్తున్నాడో, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాయట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు మనుషుల వైపు చూడటం లేదు? ఎందుకు మనుషుల ప్రార్థనలు వినటం లేదు? ఏంటంటే కారణాలు, మీ దోషములు, మీ పాపములు, మీ నేరములు, మీరు ఆడుతున్న అబద్ధాలు, మీరు ఆడుతున్న దొంగతనాలు, మీరు చేస్తున్న అక్రమ కార్యాలు, అక్రమ సంబంధాలు, మోసాలు, ఇవన్నీ దేవుడు తట్టుకోలేడు. పరిశుద్ధుడైన, పవిత్రుడైన, న్యాయవంతుడైన, నీతిగా ఉండేవాడైన, పక్షపాతం లేనివాడైన, ఈ స్వభావాలన్నీ తన పిల్లలమైన మనలో ఏనాడైతే ఉండవో అలా లేని వ్యక్తిని చూడలేడండి దేవుడు. మీరంటే నాకు అసహ్యం అంటున్నాడు అంతే. నేను మిమ్మల్ని రక్షించను, నా హస్తాలు మీకు తోడుగా రావు, నా హస్తాల నుండి మీకు సహాయం అందదు, మీ ప్రార్థన నా చెవులకు వినపడదు. కారణం ఏంటంట? మీ దోషములు. మనిషి దోషండి. ఇప్పుడు చెప్పండి, మనిషి చేస్తున్న పాపాలు, నేరాలు, వీటన్నిటికీ కారణం ఏంటంటేనండి, మనుషులు ఎవరిని మర్చిపోయారు? దేవుడిని మరిచి భయంకరమైన నేరస్తుడిగా మారాడు. ప్రియులారా, ఇది ఇప్పుడు జరిగింది కదండి. మనుషులను భూమి మీద దేవుడు పుట్టించింది మొదలుకొని ఆదాము దగ్గర నుంచి అందరూ కూడా దేవుడికి విరుద్ధంగా ఏం చేసుకుంటూ వస్తున్నారు? పాపాలు, నేరాలు, దోషాలు. చూశాడు దేవుడు, చూశాడు. ఎన్నో మార్లండి భూమి మీద ఉన్న తన పిల్లలకి అంటుకున్న పాపాన్ని కడగాలి అని సర్వ ప్రయత్నాలు చేశాడు దేవుడు. ఆ ప్రయత్నాలలో భాగంగా దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు ఇశ్రాయేలీయులు, వాళ్ళను ఒక 430 సంవత్సరాలండి వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయేసరికి వాళ్ళు ఎంతటి భయంకరులుగా మారిపోయారు అంటే, ఆ రోజు ఐగుప్తీయులకున్న ఆచారాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, విగ్రహ పూజలు, సృష్టిని పూజించటం, దేవుడిని మర్చిపోయి ఎంతటి భయంకరులుగా కావాలంటే అంతటి భయంకరులుగా మారిపోయారు తన పిల్లలు. చూశాడు కన్న తండ్రి. చూసి వాళ్ళు అంతటి పాపం చేస్తూ కూడా, దేవా మేము ఈ ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయాము, వీళ్ళు మమ్మల్ని బాగా హింసిస్తున్నారు అని మొరపెట్టేసరికి అండి దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి మోషేను నాయకుడిగా పుట్టించి అక్కడి నుంచి విడిపించి తీసుకొని వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి దేవుడికి ఒక ఆలోచన ఉంది. బానిసత్వంలో నుండి విడిపించటం ఒక ఎత్తు అయితే, అంతకంటే ప్రమాదకరమైంది ఏంటో తెలుసా? వాళ్ళకి అంటుకున్నది ఏంటో తెలుసా? పాపం అనే బానిసత్వం, పాపం అనే సంఖ్యలతో ఉన్నారు వాళ్ళంతా కూడా. దేవుడు ఎలా ఆలోచించాడు అంటే, వీళ్ళని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించటమే కాదు, దేంట్లో నుంచి విడిపించాలి? పాపం అనే బానిసత్వంలో నుండి తన పిల్లలని కాపాడాలి అనుకున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. పాపం అనే బానిసత్వంలో నుంచి కాపాడాలి అని అనుకున్న దేవుడు అండి మోషేతో ఒక మాట చెప్పాడు. నాయనా, వాళ్ళకి నేను ఆజ్ఞలు ఇస్తున్నాను, ధర్మశాస్త్రం, ఈ ఆజ్ఞలు వెళ్ళి నా పిల్లలకి చెప్పు. ఆజ్ఞలు ఏంటి చెప్పండి? మీకు తెలుసు 10 ఆజ్ఞలు ఏంటి చెప్పండి? కొన్ని చెప్పండి పోనీ. అందులో నరహత్య చేయొద్దు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలకూడదు, పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు. మీరు బాగా ఆలోచించారో లేదో, అక్కడి నుంచి విడిపించిన తర్వాత దేవుడిస్తున్న ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ, భూమి మీద నువ్వు ఏ రూపాన్ని పూజించకూడదు, నన్నే పూజించాలి అన్నాడు. అదొకటి. నెక్స్ట్ నుంచి మిగతా ఆజ్ఞలన్నీ కూడా ఏమున్నాయి చెప్పండి? అవి మనుషులకు సంబంధించినవి. పొరుగువానిది ఏది ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నరహత్య చెయ్యొద్దు. అంటే ఏంటి మీకు అర్థం? మీకు అర్థం కావాల్సింది ఏంటంటే,
వారు దేవుణ్ణి మరిచిపోయి ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు ఏమండి అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, ఏమండి ఆ వ్యభిచారాలు చేస్తున్నారు. భయంకరమైన పాపాలతో నిండుకుపోయింది ఆ జాతి. వాళ్ళని బాగు చేయడానికి దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞలు. పాపాన్ని ఆపడానికి దేవుడు ఏమిచ్చాడు? అక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడండి. ఆజ్ఞలు ఇచ్చాడు కదా అని వాళ్ళు పాపం చేయడం మానేశారా? చేశారా మానేశారా? విశ్రాంతి దినాన్ని పాటించండిరా అన్నాడు, పాటించారా? వ్యభిచారం చెయ్యొద్దురా అన్నాడు, ఆగారా? ఆగలే. ఇక్కడ చెప్పండి, ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. వాళ్ళందరినీ ఎక్కడ వేయాలి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమించినందుకు మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ వేయాలి? నరకంలో వెయ్యాలి, అంతే కదండి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుడు మనసు చెప్తాను ఇక్కడ నేను. ఆజ్ఞలిచ్చి పాటించండిరా అంటే పాటించలేదు. ఆజ్ఞలిచ్చి పాపం చేయకుండా ఆపాలి అని అనుకున్నాడు, ఆగలేదు. దేవుడు తానే ఒక మెట్టు మళ్ళా కిందకి దిగాడు రక్షించుకోవడానికి పిల్లల్ని. ఏం దిగాడు? ఆజ్ఞను అతిక్రమించి మీరు పాపం చేశారు కనుక మీ పాపాలు పోవడానికి మీరు ఏమివ్వండి? బలులివ్వండి అన్నాడు. తెలుసు కదా మీకు, నిర్గమకాండం అంతా ఏం కనపడతాయి మీకు? బలులు. సంఖ్యాకాండం అంతా ఏం కనపడతాయి? బలులు. బలులివ్వండి. లేవికాండం, సంఖ్యాకాండం, పంచకాండాలు మీరు చదువుతున్నప్పుడు అండి బలులిచ్చాడు వాళ్ళకి. ఎలాంటి బలులు? సమాధాన బలి, అపరాధ బలి, అపరాధ పరిహారార్థ బలి. బలులు. ఎందుకు ఇన్ని రకాల బలులు ప్రవేశపెట్టాడు అంటే మీరు చేస్తున్న పాపాలు ఆగాలంటే మీరు ఏమివ్వాలి? బలాగండి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలామందికి తెలియలేదండి. ఏమన్నా ఒకప్పుడు అండి మీకు తెలియదు కదండి. ఇప్పుడు తరం అయితే పాపము, పాప భీతి, దేవుడు అన్నీ మర్చిపోయి సెల్ ఫోన్లో పడిపోయిన ప్రపంచం ఇది. కాస్త వెనక్కి వెళితే మన తాతల కాలానికి వెళ్ళిపోతారండి. మీకు తెలుసో లేదో, వాళ్ళకి సినిమాలు లేవు, టీవీ లేదు. అప్పుడండి వాళ్ళకి దేవుడు అంటే చాలా భయం అండి. అందుకే మీకు తెలుసో లేదంటే గ్రామాల్లో అప్పుడప్పుడు గ్రామం అంతా కలిసి సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో గ్రామం అంతా వెళ్ళి ఏదో దేవుడి దగ్గర ఒక జంతువును బలిచ్చేవారు. మీకు గుర్తుందా? ఎందుకు బలిచ్చేవారు తెలుసండి? గ్రామం అంతా ఏదైనా తప్పు చేస్తే, పాపాలు చేస్తే దేవుడు కోపం వచ్చిందేమో, ఈ జంతువును బలిస్తే దేవుడు మా పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయిటవి? ఒకప్పుడండి నరహత్య జరిగిందట అని మీరు ఎక్కడ చూసేవారు? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నరికాడట ఎక్కడ చూసేవారు? మీరు చెప్పాలి. ఎక్కడ చూసేవారు? చూస్తే సినిమాలో చూసేవారు, లేదంటే వార్తల్లో చూసేవారు, లేదంటే పేపర్లో చూసేవారు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు మీరు? మీ రోడ్డు మీదే చూస్తున్నారు. అక్కడికి అప్డేట్ అయింది లోకం. నరుక్కోవడం కళ్ళ ముందుకు వచ్చేసిందండి. ఎవడో ఒకప్పుడు ఒక వ్యక్తి చంపాలనుకున్నప్పుడు దానికి ఒక పెద్ద ప్లానింగ్ వేసేవాడు. ఏం ప్లానింగ్? వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కడ ఏ తోవలో నుంచి రాత్రిపూట రహస్యంగా వస్తాడు అని ప్లాన్లు వేసండి. వాడు రాత్రిపూట రహస్యంగా చీకట్లో వచ్చేటప్పుడు అక్కడ చంపేవాడు ఎవడో చూడకుండా. ఆ చంపడం కూడా ఇప్పుడు ఎలా చంపుతున్నారు? పబ్లిక్గా ప్రజలందరూ తిరుగుతున్నప్పుడు. అంటే ఇప్పుడు చంపటం అంటేనండి భయం లేదు, అదొక హీరోయిజం అయిపోయింది ఇప్పుడు నరకటం. ఎందుకంటే సినిమాల్లో కూడా హీరో ఏం చేస్తున్నాడు? కత్తి పెట్టి నరుకుతున్నాడు. ఏమండి ఇప్పుడు సినిమాలో హీరో విలన్ని ఒక 100 మందిని నరికేశారు అనుకోండి, చప్పట్లు కొడుతున్నారు కదా. ఇప్పుడు నేను కూడా రోడ్డు మీద కత్తిపెట్టి నరికేస్తే నన్ను చూసి కూడా ఏం చేస్తారు? సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి సినిమాలు. పిల్లలు జాగ్రత్త, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న యవ్వనస్తులు జాగ్రత్త. క్రూరులుగా మారిపోతున్నారండి. వాళ్ళ సైకాలజీ క్రూరత్వంగా మారిపోయింది. పిల్లరా, ఆపండ్రా, మీరు చేస్తున్నవి పాపాలరా అని ఆజ్ఞలు ఇచ్చినా ఆగకపోతే దేవుడు తానే ఒక అడుగు దిగండి. మీరు పాపం చేస్తున్నారు కదా, మీ పాపం పోవాలంటే ఒక జంతువుని మీ పేరట ఏం చేయాలి? బలి ఇవ్వండి అన్నాడు. బలి ఎలా ఇమ్మన్నాడు తెలుసా? బైబిల్ తీయాలి ఇప్పుడు జాగ్రత్తగా. బలి ఎలా ఇమ్మన్నాడో చూస్తేనే యేసుక్రీస్తుల వారు సిలువలో అంతలాగా ఎందుకు చనిపోయాడో మీకు అర్థమవుతుంది. రాత్రి సిలువ యాగం అంత దారుణంగా ఎందుకు జరిగింది? సమస్త మానవాళి కోసం ఒక్కడు సిలువలో అంతలాగా ఎందుకు చనిపోవాలో తెలుసండి. దీనికి ముందు జరిగిన చరిత్ర మీకు తెలియాలి. జంతు బలిమ్మన్నాడు దేవుడు. జంతు బలిమ్మన్న దేవుడు ఆ జంతువుని ఎలా బలిమ్మన్నాడు తెలుసా? లేవికాండానికి రండి, బైబిల్ తీయండి. బైబిల్ తీసి
లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం అందరు తీయాల. లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. అతడు దహన బలిగా అర్పించు పశువు అంటే ఏంటి? బాగా ఆలోచించండి. ఏంటి పశువు అంటే? ఒక జంతువు, ఒక మేకో, ఒక ఆవు, ఒక గేదో. దేనికి పట్టుకెళ్ళాడట? దహన బలిగా అర్పించడానికి పట్టుకెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు పట్టుకెళ్ళాడు? ఇంతకీ ఆ జంతువుని ఎందుకు పట్టుకెళ్ళాడు? వీడు ఆ దేవుడు ఆవరణం దగ్గర బలేయడానికి వీడు జంతువుని పట్టుకెళ్ళాడంటే వీడు ఏం చేశాడు? పాపం చేశాడు. ఏం పాపం చేశాడు అనుకుందాం? వ్యభిచారం చేశాడు అనుకుందాం. జాగ్రత్తగా వినాలి. వ్యభిచారం చేసిన వాడు వ్యభిచారం అనే పాపం పోగొట్టుకోవడానికి దేవుడి సన్నిధికి ఏం పట్టుకుని వచ్చాడు? ఒక పశువును పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆ పశువును దేవుడు ఆవరణలో ఏం వేస్తున్నాడు? బలి వేస్తున్నాడు. ఎలా బలి వేయాలి? జాగ్రత్త చదవండి. 4వ వచనం జాగ్రత్త చదవాలి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. ఏముంచాలి? దహన బలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. ఎందుకు ఉంచాలి చెయ్యి? పోనీ నా వైపు చూడండి అందరూ. జంతువుని ఎలా బలిస్తారు? మీరు ఎప్పుడైనా ఏమంటే మేకను బలి ఇవ్వటం కానీ ఆవును బలి ఇవ్వటం కానీ చూసారా మీరు? ఎలా బలిస్తారు? దానికి తలకి ఒక తాడు వేసండి, ఒక రాట కట్టేస్తారు. తెలుసు కదా మీకు? రాట కట్టేసిన తర్వాత వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇలా కాళ్ళు పట్టుకుంటారు, దాన్ని వెనకాల కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు దాన్ని ఇలా కత్తి పైకి ఎత్తి మెడ దగ్గర నరికేస్తారు. అలాగే కదా? జాగ్రత్తగా వినండి. అలా నరుగుతున్నప్పుడట ఇతని చెయ్యి ఎక్కడుందట? ఎందుకు దేవుడు దాని తల మీద చెయ్యి వేయించాడు? బాగా ఆలోచించాలి. వీడు వ్యభిచారం చేసి వచ్చాడు. వీడు చేసిన పాపానికి ఆ జంతువు బలైపోతుంది. బలైపోతున్నప్పుడు బలైపోతున్న జంతువు చెయ్యి మీద దాని తల మీద ఏం పెట్టమన్నాడు దేవుడు? ఎందుకు పెట్టమన్నాడు? నేను రాత్రి చేసిన పాపానికి, నా పాపానికి, నేను చేసిన పొరపాటుకి, నేను చేసిన దోషానికి, నేను చేసిన నేరానికి ఈ జంతువు నా కోసం ఏమైపోతుంది? బలైపోతుంది. ఎలా బలవుతుంది? నరకగానే ఎలా చచ్చిపోతుంది చెప్పండి. అది తల అక్కడ పడుతుంది, మొండు ఇక్కడ పడుతుంది, తల కొట్టుకుంటూ ఉంటుంది, మొండు కొట్టుకుంటూ ఉంటుంది, కాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది, ఆ నరికిన మెడ దగ్గర రక్తం అలా చిందుతూ ఉంటుంది. అలాగ ఒక కళ్ళ ముందు వీడు చేసిన నేరానికి జంతువు అలా కొట్టుకుని అలా చచ్చిపోతే వీడు మనసులో ఏం కలగాలి చెప్పండి? ఏం కలగాలి? పోనీ ఆడిని వదిలేండి. ప్రాక్టికల్గా మీరు అక్కడే ఉన్నారు, మీకోసం ఆ జంతువు చచ్చిపోతుంది, మీరు అలా చూస్తున్నారు. అప్పుడు మీ మనసులో ఏం కలుగుతుందో చెప్పాలి. ఏం కలుగుతుంది? ఇక నేను మళ్ళీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. మరలా పాపం చేస్తే ఏమవుతుంది? మరొక మేకో మరొక ఆవో నా కోసం ఇలాగ మళ్ళీ చచ్చిపోద్ది. నేను పాపం చేస్తుంటే నా కోసం జంతువు చచ్చిపోతుందే. మీలో చాలామంది అండి ఇష్టంగా కొంతమంది కోళ్ళు పెంచుకుంటారు, కొంతమంది కుక్కలు పెంచుకుంటారు, కొంతమంది ఆవులు పెంచుకుంటారు, కొంతమంది గేదెలు పెంచుకుంటారు, కొంతమంది మేకలు పెంచుకుంటారు. పెంచుకున్నారా మీలో ఎవరైనా? మీలో ఎవరికైనా ఆవులు గేదెలు ఉన్నాయన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు వాళ్ళకి ఆ ఆవు అంటే ఎంత ఇష్టమో వాళ్ళని అడగండి, ఆ గేదె అంటే ఎంత ఇష్టమో వాళ్ళని అడగండి. నాకు తెలుసండి, పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళకండి ఆ జీవులు అంటే చాలా ఇష్టం. అలా మీరు పెంచుకున్న మీ ఆవు మీరు పాపం చేస్తే మీ కళ్ళమని చచ్చిపోతుంది అనుకోండి నరకడం వల్ల, మళ్ళీ పాపం చేయాలనిపిస్తుందండి? చేయాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు వ్యభిచారం చేస్తే ఒక జీవి చచ్చిపోతుంది, నువ్వు పక్కోడితే ఎవరితో దొంగతనం చేస్తే ఒక జీవి చచ్చిపోతుంది, నువ్వు అబద్ధాలు ఆడితే జీవి చచ్చిపోతుంది. ఇలా నీ కోసం ఒక రక్తం కార్చుకుంటూ జీవి చచ్చిపోతుంటే పాపం చేయాలనిపించదండి. ఇక తర్వాత నేను ఎప్పుడూ కూడా పాపం చేయకుండా పవిత్రంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఈ దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు చేస్తున్న పాపాలకు జంతువులు బలైపోతున్నా పాపాలు ఆపారు అనుకుంటున్నారా? ఆపారా?
ఆపలేదండి. 4వ వచనం మళ్ళా చదువుతారా? 4వ వచనం మళ్ళా చదవండి. అది అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యిని ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగు నిమిత్తము అది అతని పక్షముగా దేనికోసం అంగీకరించబడుతుందట? అతని పక్షముగా. దేనికోసం? ప్రాయశ్చిత్తము కలుగునట్లు. ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం. నేను తప్పు చేశాను తండ్రి, ఇదిగో నేను చేసిన తప్పుకు నా కళ్ళ ముందే ఈ జీవి చచ్చిపోయింది తండ్రి, ఇక ఎప్పుడు నేను ఏం చేయను, పాపము చెయ్యను అని జంతువు బలైపోతున్నప్పుడు మనిషి మారాలి అని దేవుడు ఏ బలిని ప్రవేశపెట్టాడు? పశువు బలి, జంతువు బలిని. ఏమండి జాగ్రత్తగా వినండి. ఒరే నువ్వు పాపం చేయకురా, పాపం చేస్తుంటే జంతువు బలి అయిపోతుందిరా, పాపం ఆపేయిరా అని ఇచ్చాడు అది. కానీ వీళ్ళు దాన్ని ఎలా ఆలోచించారు తెలుసా? ఇశ్రాయేలు ఎలా ఆలోచించారు తెలుసా? పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోనన్నమాట. నేను పాపం చేస్తే నా కోసం బలైపోవడానికి ఏముంది? పశువు ఉంది. కాబట్టి విచ్చలవిడిగా ఇప్పుడు నేను ఏం చేస్తాను? పాపాలు చేస్తాను. మీకు తెలుసో లేదనండి, ఇప్పుడున్న రోగాల్లో కల్లా అతి భయంకరమైన రోగం, వస్తే చచ్చిపోతాడన్న రోగం ఏ రోగం చెప్పండి? ఎయిడ్స్ రోగం. ఎందుకు? ఏమంటే ఎయిడ్స్ రోగం దేనివల్ల వస్తుందో మీకు తెలియదు కదా? అక్రమ సంబంధాలు. ఒకవేళ గవర్నమెంట్లు ఎయిడ్స్కి మేము మందు కనిపెట్టేశాం అన్నారు అనుకోండి, ఈ అక్రమ సంబంధాలు కంట్రోల్లో ఉంటాయా? విచ్చలవిడిగా పెరిగిపోతాయా? మందు లేదు గనక కాస్త కోస్త కంట్రోల్లో ఉన్నాయి. మందు ఉన్నదంటే ఈ పాపాలు భయంకరంగా పేట్రేగిపోతాయండి. ప్రియులరా, ఒకానొక నాడు దేవుడు, ఒరే నువ్వు పాపం చెయ్యొద్దురా, పాపం చేస్తే జీవి బలైపోతుందిరా, పాపాలు ఆపేయిరా, నీకోసం ఒక అమాయకపు జీవిరా, అన్యం పుణ్యం తెలియని పాపం ఎరుగని జీవిరా, నిన్ను కాపాడడానికి చచ్చిపోతుందని దేవుడు చెప్పిన పాపాన్ని ఆపలేదండి వాళ్ళు. ఆపకపోగా పాపము మీద పాపం, పాపము మీద పాపం, పాపము మీద పాపం చేయడం, పట్టుకెళ్ళి ఏవేస్తున్నారు? జంతువులు బలేస్తున్నారు. విసిగిపోయిన దేవుడు ఏమన్నాడు తెలుసండి బైబిల్లో? ఏమంటున్నాడు తెలుసా? ఈ బలులను ఏర్పాటు చేసిన దేవుడే ఈ బలులు ఇచ్చిన వాళ్ళతో ఏమంటున్నాడు ఒకసారి మీరు చూడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి మీరు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన కోడెల క్రొవ్వును దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. ఏమండి ఈ మాటలు మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందునైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. ఎందుకురా మీరు ఆ బలులేయడానికి నా దగ్గరికి వస్తున్నారు? అసలు ఆ జంతువులను బలేయమన్నది మీ పాపాలు మాన్పించడానికే కదా. పాపాలు మానకపోగా వాటిని పట్టుకుని తండోపతండాలుగా బలులేయడానికి నా దగ్గరికి వస్తున్నారా? మీకోసం ఆ జీవులు ఎందుకు చచ్చిపోవాలి? దుర్మార్గులారా అంటున్నాడు దేవుడు. ఆ బలులు నాకు ఇష్టం లేదు, ఆ జంతువుల్ని చంపకండి. ఒరే మీ పాపాలను ఆపడానికి రా, దాని ప్రాణం పనంగా పెట్టాను, మీరు మారతారేమోనని. మీరు మారకపోగా పాపాలు చేస్తున్నప్పుడు ఆ చచ్చిపోతున్న జంతువుల రక్తమందు నాకేమి లేదు, ఇష్టం లేదు. తర్వాత చదవండి, ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు మాట, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ఎందుకు వస్తున్నారు నా సన్నిధికి అంటున్నాడు. చూసారు దేవుడు చూసారండి ఎలా మాట్లాడుతున్నాడు? ఎందుకు వస్తున్నారు మీరు నా సన్నిధికి? పాపము చేసి, పాపాలు కడుక్కోకుండా, పాపాలు మానకుండా, పాపం చేసి జంతువులు బలేయడానికి వస్తున్నారు నా దగ్గరికి. నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును. ఏమంటే ఏ పాస్టర్ గారైనా చర్చిలో ఇలాంటి ప్రసంగం చేస్తే వచ్చేవారం ఎంతమంది ఉంటారు చర్చిలో? పాపాలు చేసిన వాడు ఎవడు వచ్చేవారం గుడికి రావడానికి కుదరదు అన్నాడు అనుకోండి పాస్టర్ గారు. వచ్చేవారం గుడిలో ఎంతమంది ఉంటారు? సగం కూడా డౌటే.
ఎందుకంటే ఆదివారం గుడిలో వాక్యం వినటం కామనే, బయటికి వెళ్ళిపోయి బూతులాడటం కామనే. ఆదివారం గుడిగూడే, బయటికి వెళ్ళిపోయి త్రాగుడే. ఆదివారం గుడిగూడే, భయపడ సోమవారం నుంచి చేసే వ్యభిచారము, చేసే పాపాలు, చేసే నేరాలు, సిగరెట్లు, త్రాగుబోతులు, వ్యభిచారాలు, అబద్ధాలు, మోసాలు, గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, ఇవేవి మానం. ఆదివారం గుడి కూడా మానం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలా అంటే వాళ్ళ అందరి విషయంలో దేవుడు రాయించిన మాట ఏంటి? నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? పరిశుద్ధంగా బ్రతికి రండి నా దగ్గరికి. ఎప్పుడు ఏమండి, తెలియనప్పుడు తప్పులు చేశారు, తెలియనప్పుడు నేరాలు చేశారు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఆ పాపాలు పాతాలని గెంటేస్తాయిరా. మీరు పరిశుద్ధంగా బ్రతకాలని ప్రభు చెప్పిన తర్వాత కూడా అవే పాపాలా, అవే నేరాలా, అవే మాటలా, అవే బ్రతుకులా, అవే జీవితాలా? తప్పు కదండి అది. ఒకప్పుడు చేశారు, పూర్వం ప్రభువులోనికి రాక మునుపు చేశారు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత జీవితం మారాలి కదా. ఈ గుడికొస్తున్న, పాపం చేసి గుడికొస్తున్న వాళ్ళందరి గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అదే అధ్యాయం అలా కిందకి రండి, మీరు 14వ వచనానికి రండి. 14, 15, 16 చదువు. డైరెక్ట్ 16. మీరు మిగతా వచనాలు ఇంటి దగ్గర చదువుకోండి. 16, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి, కీడు చేయట మాని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించండి. చూసారా, మీరు చేతులు కడుక్కోండి, మీరు శుద్ధి చేసుకోనండి. ఎలా మాట్లాడుతున్నాడు చూసారా దేవుడు? ఇక్కడే ఎక్కడో 13వ వచనంలోనండి మధ్యలో ఒక మాట చదువుతాం చూడండి. 13వ వచనంలో మధ్యలో చివరిలో ఒక మాటను చూడండి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను. నాకెవరు చేయకూడదు ఉత్సవం, నాకెవరు చేయకూడదు ఆరాధన, నాకెవరు చేయకూడదు ప్రార్థనలు. చూసారా, పాపుల గుంపట. పాపాలు చేస్తాం, మేకనట్టుకొస్తాం. పాపాలు చేస్తాం, గొర్రెనట్టుకొస్తాం. పాపాలు చేస్తాం, ఆవునట్టుకొస్తాం. పాపాలు చేస్తాం, గేదెనట్టుకొస్తాం. ఎందుకా నీకు ఇచ్చింది అది? జాగ్రత్తగా వినండి. దేవుడు పాపాలు మాన్పించడానికి బలులు ఇస్తే వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, పాపం చేసినా పర్వాలేదు, మనకేముంది, బలుంది. జాగ్రత్తగా వినండి, ఇది మీకు అర్థం అవుతుంది. ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మనుషులకి ఒక రోగం వస్తుంది, షుగరు. మ్యాక్సిమం 30-35 దాటారంటే అందరి ఒంట్లోనే ఏముంటుంది, షుగర్ ఉంటుంది. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి, షుగర్ పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్తారు చెప్పండి? అన్నం తగ్గించాలి, స్వీట్లు తినకూడదు, టీ కాఫీలు మానేయాలి, అప్పుడే మీకు ఏం కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తాడు. ఇవన్నీ వింటున్నప్పుడు ఫస్ట్ టైం వింటున్నా ఆయనకి ఎలాగుంటా చెప్పండి? రేపు నుంచి టీ మానేయాలా, పొద్దున్న అది వేస్తే కానీ మాకు తెల్లారదు. రాయవుడు సాయంత్రం పూట అన్నం మానేయాలా, ఎంత అన్నం తిని కడుపు కొంచెం అలా ముందుకు తన్నితే కానీ నాకేం రాదు, నిద్ర రాదు. ఇప్పుడు అన్నం మానేయమంటే ఎలాగా, టీ మానేయమంటే ఎలాగా, కాఫీ మానేయమంటే ఎలాగా? ఏమంటే అవన్నీ త్వరగా మానలేనండి, ఇంకో మార్గం ఏమీ లేదా అంటే డాక్టర్ అంటాడు, సరే నెమ్మదిగా తగ్గించుకో, అన్నీ షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఇదిగో ఈ ట్యాబ్లెట్ ఇస్తానని వేసుకో అంటాడు. అప్పుడు ఈ షుగర్ పేషెంట్ ఎలాగ ఆలోచిస్తాడు చెప్పండి? బాగా ఆలోచించాలి. ఎలాగ ఆలోచిస్తాడు? నేను ఇప్పుడు టీ తాగేసినా పర్వాలేదు, 2 పూట్ల గట్టిగా ఎంత అన్నం తినేసినా పర్వాలేదు, లడ్డూలు తినేసినా పర్వాలేదు, స్వీట్లు తినేసినా పర్వాలేదు, అన్నీ తినేస్తాను, వెనకాల ఏమేస్తాను, పైన టాబ్లెట్ వేస్తాను. ఎందుకంటే టాబ్లెట్ ఉంది కదా. టాబ్లెట్ లేకపోతే మానేసేవాడినేమో, ఇప్పుడు టాబ్లెట్ ఉంది కనుక స్వీట్లు తిని, షుగర్ తిని, అన్నం తిని, అన్ని తిని, పైన ఏమేస్తాను, టాబ్లెట్ వేస్తాను. జాగ్రత్తగా వినండి. ఊరు మానే బాబు, మానేసి టాబ్లెట్ అని చెప్పాడు డాక్టర్ గారు. మనం ఎలాగ అర్థం చేసుకున్నాం దాన్ని? తినేసినా పర్వాలేదు, వేసుకోవడానికి ఏముంది, టాబ్లెట్ ఉంది. కొంతకాలానికి ఏం జరుగుతుందో తెలుసండి? తింటున్నాడు, టాబ్లెట్ వేస్తున్నాడు, తింటున్నాడు, టాబ్లెట్ వేస్తున్నాడు. కొద్ది రోజులకు షుగర్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగితే మళ్ళీ వెళ్తాడు డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ తిట్టకుండా తిడతాడండి. బుద్ధి లేదు నీకు? అన్నం మానేమని చెప్తే ఇంతంత అన్నం ఎందుకు తిన్నావు? ఒకప్పుడు 200, 300 ఉండేది, ఇప్పుడు 500కు వచ్చింది షుగర్ అంటాడు.
అప్పుడు కాస్త కళ్ళు తెరుచుకుని, అయ్యగారు మరి ఏం చేయమంటారండి, ఏం చేయమంటారండి, ఏం చేస్తావు, ఇప్పుడు ముందేసుకున్న డోసు పనిచేయట్లేదు, పెద్ద డోసు ఇస్తానంటాడు. ఏ డోసు? ట్యాబ్లెట్లు పనిచేయదు ఇప్పుడు నీకు. అన్నం తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా, నైట్ అన్నం తినాలన్నా పొట్టకు పొడుచుకోవటం, అన్నం తినటం, అంతే కదండి. ఇప్పుడు చివరి స్టేజ్ ఏంటి చెప్పండి షుగర్ పేషెంట్లకి? పొట్టకు పొడుచుకోండి తినండి, పొట్టకు పొడుచుకోండి తినండి. తినాలంటే పొట్టకు ఏం చేయాలి? పొడుచుకోవాల్సిందే. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? బాగా ఆలోచించండి, ఎందుకు వచ్చింది? మానేయమన్నవి మానేయలేదు కనుక. మానేయకపోవడానికి కారణం కళ్ళ ముందున్న ఏంటి? టాబ్లెట్, ఇంజక్షను. జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మీరు. ఒరే బాబు మీరు పాపం మానేయండి అంటే వాళ్ళు ఎలాగ అర్థం చేసుకున్నారు దాన్ని? పాపం చేసినా సరే చచ్చిపోవడానికి మేక ఉంది కదా, చచ్చిపోవడానికి ఆవు ఉంది కదా, నేను పాపం చేస్తాను, మేకనేం చేస్తాను, బలేస్తాను. జాగ్రత్తగా వినండి. కొద్ది రోజులకి ఎలా మారిపోయిందంటే వాళ్ళు చేస్తున్న పాపాల చిట్ట, పాపాల సంఖ్య పెరిగిపోయింది, ఇస్తున్న బలులు తగ్గిపోయాయి. ఏమండి, ఇక వాళ్ళ పాపాలను జంతువుల యొక్క రక్తం తీయలేనంత భయంకరమైన పాపులుగా మారిపోయారు వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక, పాపం మానేయకుండా బలి మీద బలి వేస్తున్న వీళ్ళ గురించి మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులను అర్పించుట చేత ఏటేటా మీ పాపములు నాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. బలులు ఇవ్వడానికి వస్తే దేవుడికి ఏం జ్ఞాపకం వస్తున్నాయట? చూసారండి. ఒరే పాపం మానేయమని కదా బలి ఏర్పాటు చేశాను, ముందు సంవత్సరమే కదా చాలా బలులు వేసావు, ఈ సంవత్సరం మళ్ళా పాపాలు చేసావా, మళ్ళా జంతువులు పట్టుకుని వచ్చావా? నువ్వు వస్తుంటే నా సన్నిధికి నాకు సంతోషం లేదురా, నిన్ను చూడగానే నాకేం జ్ఞాపకం వస్తున్నాయి? పాపాలు. ఏమండి, పాపము 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 పాపం అని దేవుడు ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాడు? చాలామంది అండి, దేవుడు పాపులురా మీరు పాపం మానేయండిరా, ఈ మాటలు చాలామందికి నచ్చవండి. ఎందుకు నచ్చలేదో తెలుసా మీకు? అసలు పాపం అంటే ఏంటో, పాపము ఎందుకు ఆయన అసహించుకుంటున్నాడో అసలు విషయం తెలియదు చాలామందికి. పాపం అంటే దేవుడికి అసహ్యం అండి. పాపిని ప్రేమిస్తాడు దేవుడు, పాపాన్ని మాత్రం క్షమించడు, పాపాన్ని ఉపేక్షించడు. పాపులు ఏమంటే చెప్తాడు ముందు, తెలియక చేస్తే, తెలిసి బుద్ధిపూర్వక పాపాలు చేస్తున్నావా, ఆ పాపాలకి ఏముండదు, ఇక బలి ఉండదు, క్షమ ఉండదు అని చెప్పేశాడు. పాపం అంటే ఎందుకు దేవుడికి అసహ్యం చెప్తానండి, జాగ్రత్తగా వినండి. దేవుడికి ఉన్న లక్షణం ఏంటి చెప్పండి? దేవుడు అనగానే ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. భూమి మీద తన పిల్లలకి జన్మ కూడా ఎలాగిచ్చాడు? పాపపు జన్మిచ్చాడా, పవిత్రమైన జన్మిచ్చాడా? దేవుడు నరులను భూమి మీద ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా. పిల్లలను చూడండి, మీరు పసిపిల్లలను చూడండి, వాళ్ళలో కల్మషం ఉంటుందా? వాళ్ళలో కోపం ఉంటుందా? వాడిలో అసూయ ఉంటుందా? పిల్లల్ని మీరు ఎత్తుకోండి, పిల్లోడి దగ్గర ఎలాగెళ్ళి చిటికలేయండి, వాడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. ఎవరు చిటికేసినా నవ్వుతాడా? వాళ్ళ అమ్మ నాన్న చిటికేస్తేనే నవ్వుతాడా? ఎవరు బాబు బాగున్నావని వాడు ముద్దుగా పిలిస్తే ఎవరు పిలిచినా నవ్వుతాడా? వాళ్ళ అమ్మ నాన్నలు పిలిస్తేనే నవ్వుతాడా? ఎవరు పిలిచినా నవ్వుతాడు. వీడు ఈ బుడ్డోడు 20 సంవత్సరాలు అయింది, అప్పుడు వెళ్ళి బాబు అనండి, నవ్వుతాడా? కింద నుంచి పైకి చూస్తాడు, ఎవడరా నువ్వు? చిన్నప్పుడు నవ్వేవు కదా, చిన్నప్పుడు ఆనందంగా ఉన్నావు కదా, చిన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నావు కదా, పెద్ద అయ్యేసరికి వీడు మనసు నిండా ఏం కూరుకున్నాయి? వాడు వేరు, వీడు వేరు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. చివరికి ఎలా మారిపోయారంటేనండి, అన్నదమ్ముల పిల్లలు, ఏమండి సొంత గర్భాన పుట్టిన అన్నదమ్ములు, ఏమండి తాత ముత్తాతల బంధువులే కొట్టుకోవటం, తిట్టుకోవటం, చంపుకోవటం, నరుక్కోవటం, పగ, ఈర్ష్య, ద్వేషాలు. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి సఖ్యత లేదండి, ప్రేమ లేదు, అనురాగాలు లేవు. క్రూర సమాజంలోకి వచ్చేసాం మనం. ఆస్తుల గొడవలు, ఏమంటే పరువుకు సంబంధించిన గొడవలు, ఏదో మాట అన్నాడని గొడవ, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, అనురాగము, అన్నయ్య కదా, తమ్ముడే కదా, అక్కే కదా, చెల్లె కదా, తాతయ్య కదా, బాబాయ్ కదా, పెదనాన్న కదా, పెద్దమ్మే కదా, ఎవడి ఉన్నాయా ఈరోజు చెప్పండి? ఈ సమాజంలో ఉన్నాయా ఇవి? ఒకప్పుడండి వెళితేనండి ప్రతి కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు, 6 కొడుకులు 7 కొడుకులు ఒకే గదిలో ఏమంటే ఇంట్లో ఒకే ఇంట్లో ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు. ఈరోజు పెళ్ళైన 3 నెలలకే పెట్టేస్తారు, పంపేయండి మమ్మల్ని. ఉండవా కలిసి
ప్రేమించలేవా? అత్తని ప్రేమించలేవా? మరిదిని ప్రేమించలేవా? ఏమండి ఇంట్లో ఉంటున్న పెద్ద ఆయన్ని ప్రేమించలేవా? ప్రేమలు లేవండి, ద్వేషాలు, కల్మషాలు, కుట్రలు మనుషుల హృదయాల నిండా. పిల్లరా, దేవుడు పరిశుద్ధుడు. పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు, పవిత్రులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు. అలాంటి కన్న తండ్రి భూమి మీద ఎలాగైతే మనుషులను పుట్టించాడో వాళ్ళలో ఏం చూడాలనుకుంటున్నాడు? అదే పరిశుద్ధత, అదే పవిత్రత, అదే ప్రేమ, అదే ఆప్యాయత, ఇవి మనుషుల్లో చూడాలనుకున్నాడు. మనుషుల్లో కనబడకపోయేసరికండి మనుషులను చూస్తుంటే దేవుడికి అసహ్యం వేస్తుంది. ఇది మీకు అర్థమవుతూ ఉదాహరణ చెప్తాను నేను. తల్లులు జాగ్రత్తగా ఉండండి. తల్లులు నేను ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త చెప్పాలి. ఇప్పుడు తల్లులు బిడ్డలను చాలా ప్రేమిస్తారు, పిల్లల్ని చాలా ప్రేమిస్తారు. వాడు చిన్నోడు, వాడికి శుభ్రంగా తల్లి స్నానం చేయించింది. స్నానం చేయించి ఇంట్లోకి తీసుకెళ్ళి టవల్తో తుడిచేసి శుభ్రంగా వాడికి మంచి బట్టలేసి, ఏమండి చక్కగా నెత్తుకు నూనె పెట్టి, జుట్టు దువ్వి, చక్కగా వాడు మొహానికి పౌడర్ రాసి, ఏమంటే చక్కగా సెంటు కొట్టి, ఏమంటే ఈ బంగారపు బొమ్మలా తయారు చేసింది. ఎవరిని? కొడుకుని అలా బంగారు బొమ్మలా చేసి, ఒరే ఇప్పుడే కదా స్నానం చేసావు, బయటికి మురికిలోకి వెళ్ళకరా, డ్రైనేజీలోకి వెళ్ళకరా, బయట ఆడుకోకరా, ఇంట్లోనే ఉంటారా, ఇప్పుడే శుభ్రం చేశాను రా అని మంచం మీద కూర్చోబెట్టింది. ఇంట్లోనే ఆడుకోరా అని చెప్పి ఏదో పని చేసుకుంటుంది. ఈలోపు బుడ్డోడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మీ పక్కనే ఉంది కదండి డ్రైనేజ్, చూడండి ఇదిగో డ్రైనేజ్, ఈ డ్రైనేజ్లో దిగాడు. బాగా ఆడుకున్నాడు డ్రైనేజ్లో, మొత్తం మురికి బట్టలు నిండా వేసుకున్నాడు, మొఖం నిండా వేసుకున్నాడు. పక్కన ఏదో ఇసుక కొట్ట ఉంది, ఇసుక కొట్టలో 2 పిల్టీలు వేసాడు. నెత్తి నిండా ఇసుక పడింది, నెత్తి నిండా ఇసుక వేసుకుని, షర్ట్ నిండా ఇదిగో డ్రైనేజ్లో ఉన్నది ఇది వేసుకుని, కాళ్ళకు బురద అంటించుకుని, ఎవడ కొద్దిసేపటికి మమ్మీ అనుకుంటే వెళ్ళేలా నిలబడ్డాడు. నాకు చెప్పాలి తల్లి ఏమంటుంది అప్పుడు? రారా నా బంగారు కొండ అంటదా? నడ్డి మీద వంగడబెట్టి 4 వేస్తుందా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వంగడబెట్టి నడ్డి మీద 4 వేసి నిన్ను ఎక్కడ కూర్చోమన్నాను, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుందా? అడగదా? చెప్పండి. ఎందుకు అడుగుతుంది తల్లి? నేను అడుగుతున్నాను. అసలు వాడిని చూడగానే తల్లికి ఎందుకు కోపం వచ్చింది? నేను అడుగుతానన్న ప్రశ్న ఇదే. వాడిని చూడగానే తల్లికి ఎందుకు కోపం వచ్చింది? అందంగా ముస్తాబు చేసిన వాడు ఒంటి మీదకి ఏమొచ్చింది? బురదొచ్చింది, మురుకొచ్చింది, కంపు వచ్చింది. వాడిని చూస్తే వెంటనే ముద్దెట్టుకుని ఎత్తుకుని సంకనేసుకుంటుందా? చిచ్చి చిచ్చి అంటదా? బాగా వినాలి. మురికంటించుకున్న బుడ్డోడిని చూస్తే తల్లి మనసు ఎలా తల్లడిల్లిపోయి చిరాకోసి వాడిని కడిగేంత వరకు తల్లి మనసులాగా ఉండదో, పాపం అంటించుకున్న నిన్ను చూస్తే పరలోకంలో నా కన్న తండ్రికి కూడా అలాగే ఉంది. చిచ్చి ఆ అబద్ధాలేంటి, చిచ్చి ఆ నరాచులేంటి, ఆ చిచ్చి దొంగతనాలేంటి, ఆ వ్యభిచారం ఏంటి? పరిశుద్ధుడు కదా. ఆ లోపల కుళ్ళులేంటి, కుతంత్రాలేంటి, కక్షలేంటి, పగలేంటి? చిచ్చి నా కొడుకు కదరా నువ్వు. ఆ స్వభావాలేంటి నీకు? అలా మారిపోయావండి నువ్వు. పుట్టించినప్పుడు ఎంత బాగా పుట్టించాను, ఎంత మంచి నవ్వు, ఎంత మంచి ఆప్యాయత, ఎంత మంచి ఆనందం, ఎంత మంచి హృదయం రా నిన్ను పుట్టించినప్పుడు నీది. ఎందుకు అలా మార్చావు దాన్ని? వాడంటే పడదంటున్నావు, వీడంటే పడదంటున్నావు, వాడంటే కక్ష అంటున్నావు, వీడంటే పగ అంటున్నావు, వాడితో నేను కలవను అంటున్నావు, వాడు ఇంటికి వెళ్ళను అంటున్నావు, వాడితో కూర్చుని భోజనం చేయను అంటున్నావు, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళను అంటున్నావు. ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు? ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు? అసలు నిన్నెవరు ఇలా పాడు చేసేశారు? ఎందుకు నీ హృదయం ఇలా కఠినమైపోయింది? సాటి వ్యక్తి, నీ కళ్ళ ముందన్న వ్యక్తిని చంపేంత దుస్థితికి దిగజారిపోయావంటే నిన్ను ఎవడరా పట్టేసింది? తండ్రి మనసండి ఇది. ఎందుకు ఇలా నాశనం అయ్యావు? ఎవరు నిన్ను ఎలా నాశనం చేశారు? నీకు బుద్ధి చెప్పేవాడు లేడు. ఎదుటి వ్యక్తిని చంపుతున్నావంటే వాడికి ప్రాణాన్ని ఇచ్చింది, వాడికి దేహాన్ని ఇచ్చింది దేవుడు, నిన్ను విడిచిపెట్టడన్న సంగతి నువ్వు మర్చిపోయావు. మళ్ళా చెప్తున్నాను, వాడికి ప్రాణం ఇచ్చింది దేవుడు, వాడికి దేహం ఇచ్చింది దేవుడు. చంపుకుంటే ఎవరు చంపుకోవాలి? ఆయన ఇవ్వాలి మరణం. నువ్వెవరు చంపడానికి? నువ్వెవరు నరకడానికి? తెలియట్లేదా దేవుడు అంటే? దేవుడు భయం లేదా? ఊరుకుంటాడు దేవుడు అనుకుంటున్నారండి. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. పాడైంది సమాజం. అసహ్యం వేసేస్తుంది మనుషులను చూస్తుంటే. చిచ్చి నా కొడుకా, నా కూతురా ఇలాగా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక మాట అడుగుతాను.
వాడు ఒంటి నిండా మురికంటించుకుని వచ్చిన తర్వాత తల్లి చేసే మొదటి పని ఏంటో తెలుసండి? మొదట కోప్పడుతుంది. కోప్పడిన తర్వాత తల్లి చేసే మొదటి పని ఏంటో తెలుసా? వాడు షర్ట్లు ఇప్పేస్తుందండి, వాడు బట్టలు నింపేస్తుంది, ఆ బట్టలకి వెళ్ళి బయట పడేస్తుంది. మళ్ళీ వీడిని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? మళ్ళీ స్నానానికి తీసుకెళ్ళి మళ్ళీ శుభ్రంగా స్నానం చేయించి అప్పుడు కానీ ఇంట్లోకి రానిస్తుందా? ఆ మురికితో వచ్చి రాగానే పద బాబు లోపలికి వెళ్ళిపోతాం, బెడ్ మీదకి వెళ్ళిపోతాం, లోపలికి తీసుకెళ్తుందా? రానివ్వదు లోపలికి. జాగ్రత్తగా వినండి, బురదతో ఉన్న మనిషిని లోపలికి నువ్వు ఎలాగైతే రానివ్వవో తల్లిగా, నిన్ను కన్న నీ తండ్రిగా భూమి మీద ఉండగా నీ పాపాలు కడుక్కోకపోతే చచ్చిన తర్వాత నిన్ను కూడా స్వర్గానికి పరలోకానికి రానివ్వడు దేవుడు. తెలీదు చాలామందికి ఇది. యేసుప్రభుని నమ్ముకోండి, ఉచితంగా మీ పాపాలు కడుగుతాడు, చచ్చిన తర్వాత పుట్టించిన దేవుడి దగ్గరికి వెళదాం అంటే మార్గం చూపిస్తుంటానండి. యేసుప్రభుని మతం అంటున్నారు. ఆయన దగ్గరకు వస్తే నీ బ్రతుకు మారిపోతుందిరా, మనసు మారిపోతుందిరా అంటే మతం అంటున్నారు, మత మార్పిడి అంటున్నారు. అర్థం కాలేదండి ప్రజలకి బైబిలు, వాక్యము, దేవుడు. పిల్లరా, కడిగిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత తల్లి ఎలాగైతే లోపల తీసుకెళ్తుందో, ఈ భూమి మీద ఉండగానే మనుషుల యొక్క పాపాలన్నీ కడిగేయాలనుకున్నాడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి. మరి ఎలా కడగాలి? మనుషులు ఏమైనా జంతువు బలిచ్చి పాపం ఆపండ్రా అంటే కళ్ళ ముందు జంతువు ప్రాణాలు ఇస్తున్నా మారని మనిషి ఏం చేస్తే మారతాడు అని బాగా ఆలోచించాడండి దేవుడు. ఏం చేస్తే మారతాడు వీడు? ఏం చేస్తే వీడు కర్కశమైన మనసు మారుతుంది? జంతువులు చచ్చిపోతున్నా మారని మనిషి ఎవరు చచ్చిపోతే మారతాడు? ఎవరు చచ్చిపోతే పాపాలు ఆపుతాడు? ఎవరు చచ్చిపోతారు? నీకోసమేనా ఆ వ్యక్తి చచ్చిపోయాడంటే ఎవరిని చూసి మారతాడు? ఎలా వ్యక్తి చచ్చిపోతే మారతాడని ఆలోచించాడండి. మనిషి చేసిన పాపాలన్నీ భరించడానికి మహానుభావుడు ఎవడు? గొర్రెపిల్ల. ఎవరు? యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో? యేసుక్రీస్తుల వారి శిలువ యాగం అంత క్రూరంగా ఎందుకు జరిగిందో మీకు తెలుస్తుంది ప్రసంగం వింటాను కదా. కళ్ళ ముందు జంతువు అలా గిల కూడా కొట్టుకుంటూ చచ్చిపోతుంటే మారని మనిషి యేసుప్రభు వచ్చి అలా తలపెట్టి అలా నరికేశారనుకోండి. ఒకసారి యేసుప్రభుని మీకోసం, మీ పాపాల కోసం యేసుప్రభు తలపెట్టి తల నరికించుకున్నాడంటే మనుషులు మారతారా? ఈ కఠినమైపోయినాడు మారతాడా? మారడండి, మారడు. అది తండ్రి అయిన దేవుడికి తెలుసు కనుక యేసుక్రీస్తుల వారిని తన కొడుకుని ఎలా చంపుకున్నాడు? ముళ్ళ కిరీటం, బల్లెపు పోటు, ఎవడి శరీరంలో ఉన్న మాంసం అంతా కూడా కొరడా దెబ్బలతో చీలిపోతే ఆ దేహం నుంచి రక్తపు ఏరులై భూమి మీద అలా పారుతుంటే, చేతులకు మేకులు వేసేస్తుంటే, 2 చేతులకి కాళ్ళకు మేకులు వేసేస్తుంటే అప్పటికే శరీరంలో ఉన్న రక్తం అంతా పోయి నడవలేని పరిస్థితిలో ఉన్న మహానుభావుడినండి యెరూషలేము వీధుల్లో మరలా కొరడాలతో కుట్టుకుంటూ తిప్పారు. నడవడానికే ఓపిక లేక రక్తం అంతా అక్కడే కార్చేస్తే, సిలువ దెబ్బలు కొట్టిన దగ్గర అక్కడే కార్చేస్తేనంటే కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత మహానుభావుడిని యెరూషలేము వీధుల్లో ఊరేగిస్తూ మామూలుగా తీసుకెళ్లారా? సిలువ యాగానికి ఆ కొండ దగ్గరికి మామూలుగా తీసుకెళ్లారా? భుజం మీద మళ్ళీ ఏం మోపారు? సిలువ. ఎందుకండి అలాగే హింసించబడి హింస చావు ఒక్కసారిగా రాలేదండి యేసుప్రభుకి. చస్తూ బతుకుతూ ఎందుకు అంతలా చనిపోయాడు యేసుప్రభు అంటే, అది చూసిన తర్వాత అయినా సరే మానవుడు ఏం చేయాలి? మారాలి. జంతువు గిలగిల కొట్టుకొని చచ్చిపోతున్న మారని వీడు పాపం మీద పాపం చేసిన వీడు మారాలి అంటే నా కొడుకు సిలువలో అలా చచ్చిపోతేనే మారతాడు. అందుకేనండి తన జ్యేష్ఠ కుమారుడండి, పరలోకంలో అందరికంటే ముందు పుట్టిన జ్యేష్ఠ కుమారుడిని తన స్వహస్తాలతో అంత దారుణంగా చంపుకున్నాడు కన్నతండ్రి. తెలియదు ఎవరికి యేసుప్రభు ఎందుకు సిలువలో అంతలా చచ్చిపోయాడు తెలియదు. తెలియక ఈ మూర్ఖులు వాగుతున్నారు, ఈ మధ్యకాలంలో మతోన్మాదులు వాగుతున్నారు, మేకులు పీక్కోలేదు నిన్నే కాపాడతాడని. ఒరే మూర్ఖుడా, అసలు మేకులు ఎందుకు వేయించుకున్నాడో కూడా నీకు తెలియదురా. ఆ మేకులు ఎందుకు దిగుతున్నాయో, తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు దిగిందో నీకు తెలియదు కదా. నువ్వు మూర్ఖుడివి కదా, గర్వాంధుడివి కదా. సమస్త మానవాళి పాపాల కోసం ఒక ఆయన
ఎవడు ఏ స్వార్థం లేకుండా సిలువలో చనిపోతే ఆయన్ను కూడా కామెంట్ చేస్తున్నాడంటే అసలు వీడు అన్నం తింటున్నాడా? మనిషి పుట్టికే పుట్టాడా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజండి సోషల్ మీడియా మీరు తెరిస్తేనండి యేసుక్రీస్తుల వారి శిలువ యాగం మీద ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడుతుంది. మనుషులేనా మీరు? సిలువలో అంత దారుణంగా చచ్చిపోయింది నిన్ను మార్చడానికి మూర్ఖుడా. కనీసం అలాగా సిలువలో నీ పాపాల కోసం అలా వేలాడుతుంటే, అన్ని దెబ్బలు తింటుంటే, అలా మేకులు వేయించుకుంటే అవి చూసైనా మారతావని చచ్చిపోయాడు. నీకు ఎవడో చెప్పక వాగుతున్నావు, చెప్పేవాళ్ళు లేక వాగుతున్నారు. పిల్లరా, యేసుక్రీస్తుల వారి శిలువ యాగం వెనకాలన్న చరిత్ర ఇది. ఎందుకు అంతలా చనిపోయాడంటే కారణం ఇది. మనుషులు చేస్తున్న పాపాలను జంతు బలులు ఆపలేకపోతున్నాయి. చదువుతారు ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? మళ్ళీ 3వ వచనం 4వ వచనం ఒకసారి చదవండి, ఎంత బాగుంటాయో. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క మనిషి తెల్లవారు లేస్తే చేసే పాపాల సంఖ్య ఎంత చెప్పండి? మాట ద్వారా పాపం, చూపు ద్వారా పాపం, చేతులతో పాపం, కాళ్ళతో పాపం, శరీరంలో ఉన్న ప్రతి అవయవం పాపానికి అలవాటు పడిపోతే నువ్వు వేలల్లో, కోట్లల్లో, లక్షల్లో పాపాలు చేసి ఒక్క జంతువును బలిచ్చేస్తే ఆ ఒక్క జంతువు రక్తం నువ్వు చేసిన వేల లక్షల కోట్ల పాపాలను తీసేస్తుందా? తీసివేయలేదు. జాగ్రత్తగా వినండి. మళ్ళీ చదువుతాను 4వ వచనం మళ్ళీ చదవండి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట. అందుకు చనిపోయాడురా యేసుక్రీస్తుల వారి శిలువలో. నీకు తెలియదు కదా, నువ్వు చదవవు కదా. పచ్చకామరలోడికి లోకం అంతా ఎలా కనబడుతుందట? పచ్చగా కనబడుతుంది. బైబిల్ని తప్పు పట్టాలనుకున్న ప్రతి ఒక్కడికి బైబిల్ యేసుక్రీస్తుల వారు ఎలా కనబడతారు? తప్పుడుగా. ఎలుగెత్తి చెప్పండి గర్వంగా, క్రీస్తు శిలువ మరణం వెనకాల నువ్వు చేసిన పాపాల చిట్ట అది పోవాలి అంటే ఆయన అలా చనిపోవాలి. ఇదే అధ్యాయంలో ఉన్నారు కదండి. ముగించేస్తాను. 19వ వచనం చూడండి. 19వ వచనంలో చెప్తున్నాడు ఎందుకు చనిపోయాడు, చనిపోవడం ద్వారా ఏం జరిగింది సమస్త మానవాళికి. 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఏంటంట? యేసుక్రీస్తుల వారు లోకానికి ఏం వేశాడట? మార్గం. మతం అంటున్నారంటే పిచ్చివాళ్ళు కదండి. మతం అంటున్నాడు పిచ్చివాడు. ఆయన మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియును జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన, అండర్లైన్ చేసుకోండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం. ఏది పరిశుద్ధ స్థలం? భూమి మీద ఉండగా సంఘం. తర్వాత ఇదే సంఘం వెళ్ళేది ఎక్కడికి? పరలోకం. పరలోకంలో సంఘములో నువ్వు అడుగు పెట్టడానికి మార్గం దేని ద్వారా తెరవబడిందట? ఆయన రక్తం. ఆయన రక్తం, యేసు రక్తం. ఈ ప్రపంచ మానవాళి పాపాలకు ఏకైక దిక్కు. మళ్ళా చెప్తున్నాను, ఏకైక దిక్కు. ప్రపంచంలో పాపాలను తీయాలంటే యేసుక్రీస్తుల వారు ఒక్కడే, ఇంకేం మార్గం లేదు. ఎందుకంటేనండి భూమి మీద మనుషుల యొక్క పాపాలను తీసివేయాలంటే ముందు ఆ వ్యక్తి ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. భూమి మీద మనుషుల్లో పాపం చెయ్యని పేరు ఒక్క వ్యక్తి పేరు చెప్పండి. మీరు ఒక వ్యక్తి పేరు చెప్పండి. యేసుక్రీస్తుల వారిని పక్కకు పెట్టి భూమి మీద పాపం చెయ్యని ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఉన్నాడు ఆ భూమి మీద? ఒకే ఒక్కడు చేశాడు సవాల్ ఈ ప్రపంచంలో. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు. ఎవడన్నాడు? పాపం చేయకుండా బ్రతికిన వాడు ఎవడన్నాడండి? ఆయన రక్తమే ప్రపంచ మానవాళికి
పాప క్షమాపణకు మార్గం. అందుకే టైటిల్ వేశాం ఏంటి? రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. మీకు నాకు ఈ రక్షణ భాగ్యం ఎలా వచ్చింది చెప్పండి? దేనివల్ల వచ్చింది? యేసుక్రీస్తుల వారి రక్తం అండి. మరి అంత మంచి రక్తంలోనికి, అంత మంచి మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఎంత పవిత్రంగా ఉండాలి, మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అంత కష్టపడితే సిలువలో నీ పాపాలు పోయాయి కదా. ఆయన అంత శ్రమ పడబట్టి నువ్వు ఈరోజు పరిశుద్ధుడిగా సంఘంలో కూర్చుంటున్నావు కదా, పరలోకపు ప్రయాణానికి సిద్ధపడ్డావు కదా. తిరిగి మరలా పాపాలు చేయకూడదు కదా, తిరిగి మరలా నేరాలు చేయకూడదు కదా. ఆ రక్తం చిందించడం వల్లే మరణం తర్వాత మనకు రాబోయే భయంకరమైన శిక్ష, నరకం, దాని నుండి మనం తప్పించబడ్డాం కదా. రోమిలకు రాసిన పత్రిక ఎంత బాగా రాశాడు చూడండి. మన ఉగ్రత నుండి ఆయన రక్తం మనల్ని తప్పించింది అని దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మీరు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చనిపోయింది ఎవరి కోసమట? యేసుక్రీస్తుల వారు మంచోళ్ళ కోసం కాదని చచ్చిపోతా. ఎవరి కోసమట? భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, పాపం చేసిన వాళ్ళ కొరకు. ఎప్పుడు చచ్చిపోయాడట? యుక్త కాలమున. మంచి వయస్సులో, యవ్వన కాలంలో ఈ మానవాళి కోసం తన దేహాన్ని ఇచ్చేసాడండి, తన రక్తాన్ని ఇచ్చేసాడండి. ఏం జరిగింది? ఆయన ప్రాణం ఇవ్వటం వలన. తర్వాత వచనాలు చూడండి. భక్తిహీనుల కొరకు చనిపోయిను. 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచోడు కోసం మంచోడు చనిపోడండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి అండి ఒక రోగం వస్తుందండి, కిడ్నీలు పాడైపోతున్నాయి. కిడ్నీలు పాడైపోయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్తున్నారంటే డయాలసిస్ చేస్తున్నారు. చివరిలో ఏం చెప్తున్నారంటే నీకు కిడ్నీ ఎవరైనా డొనేట్ చేస్తే ఒకరు తెచ్చుకొని అయినా వాళ్ళ కిడ్నీ ఇస్తే తీసి నీకు పెడతాము, నువ్వు పెడితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్తున్నారు. ఈ రోగం వచ్చిన వాళ్ళని చాలామంది నేను అడిగానండి, అయ్యా మరి నీ కిడ్నీ ప్రాబ్లం అంటున్నావు కదా, మీ కుటుంబంలో ఎవరు కిడ్నీ ఎవరు అంటే ఎవరు ఇవ్వటం లేదన్నయ్య. నీ తల్లి ఇవ్వదా, నీ తండ్రి ఇవ్వడా? ఏమివ్వరు వాళ్ళు? ఏమి ఇవ్వడానికి భయం వేస్తుంది? కిడ్నీలు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఒకటే ఉంటాయి, 2 ఉంటాయా? 2 ఉండి ఒకటి ఇవ్వరంటారా అంటే ఎవరు? ప్రాణాలు ఎన్ని ఉంటాయి? 2 ప్రాణాలు ఉంటాయా? ఒకటే ఉంటుందా? ఒక్క ప్రాణమే ఇచ్చేసాడా? ఇచ్చేసాడు. ఎంత ప్రేమండి మనుషులంటే. మనుషుల్ని కాపాడాలని ఎంత త్యాగం అండి అది. భక్తిహీనుల కొరకు చనిపోయాడట. అక్కడ అంటున్నాడు నీతిమంతుని కొరకు సైతము ఒకడు మరణించటం అరుదు. జరగదండి. అలాంటిది సమస్త మానవాళి కోసం పాపము చెయ్యని ఆయన పాపుల కొరకు చనిపోయాడు అంటే ఆ త్యాగం ఎంత గొప్పది. తర్వాత మాట చూడండి, ఎంత ఆశ్చర్యం అంటే తర్వాత మాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. వెళ్ళాల్సిన నరకం మనకి తప్పించబడింది ఎవరి వల్లంట? యేసుక్రీస్తుల వారి శిలువ యాగం. అమూల్యమైన రక్తం, పాపము చెయ్యని రక్తం, పరిశుద్ధుని రక్తం, పాపము లేని వ్యక్తి యొక్క రక్తం ఈ సమస్త మానవాళి కొరకు దేవుడిచ్చాడు. ఎందుకంటేనండి యేసుక్రీస్తుల వారు ఎందుకు చనిపోయాడు అంటే నీ పాపాలు తీయాలి, నిన్ను పరిశుద్ధుని చేయాలి, నిన్ను పవిత్రాలుగా మార్చాలి. భూమి మీద ఉండగానే నువ్వు చస్తే నీ కళ్ళ ముందు కనబడే భయంకరమైన నిత్యాగ్ని దండన నరకం, అందులోనికి నువ్వు వెళ్ళిపోకుండా నిన్ను కాపాడాలి. దాని కొరకు ఆయన చేసిన మహాత్యాగమే రక్తాన్ని అర్పించటం. ఆయన రక్తం. బైబిల్లో నేను బోల్డ్ రెఫరెన్స్లు చూపిస్తానండి. రక్తం నిన్ను కాపాడింది ఏంటి చెప్పండి ఇప్పుడు? రక్తం. చివరికి ఒక మాట చెప్తాను. రక్తము చిందించి కాపాడిన తన ప్రజలు తిరిగి మరలా పాపం చేస్తుంటే ఆ పాపం చేసిన వాళ్ళ గురించి రాయబడిన మాట చదివితే మీకు భయం వేస్తుంది. ఎందుకంటేనండి ఒకప్పుడు పాపం చేస్తే ఒక జంతువును బలేసావు, మరలా పాపం చేస్తే మరలా బలేయడానికి ఏముంది? మరొక జంతువు ఉంది వాళ్ళకి. అదే తప్పు అన్నాడు దేవుడు.
ఇప్పుడు చిట్ట చివరిగా నీ కోసం బలైపోయింది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుల వారు బలైన తర్వాత కూడా పాపాలు చేస్తున్నావు అనుకోండి, నీకు ఇంకేమైనా బలి ఉందా? మళ్ళా తిరిగి బలిక లేదు. చివరి బలి. నీకు క్షమ ఉండదు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు పాపాన్ని మానేయలేదంటే. అది చదివి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదన్నాడా? ఇంకో బలి ఉందన్నాడా? ఉండదట. ఎవరికి ఉండదు ఇది? మళ్ళా చదువుతున్నాడు 26. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత. సత్యం అనగానే వాక్యము విన్నావు. ఏం విన్నావు వాక్యంలో? నువ్వు పరిశుద్ధుడు గర్భాన పుట్టావు, నీ తండ్రి పరిశుద్ధుడు, నువ్వు పాపం చేశావు తెలుసో తెలియక ఒకప్పుడు దేవుణ్ణి ఎరగక నీ కోసం తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని బలివేశాడు అన్న వాక్యం విన్నావు. నువ్వు పాపం అని తెలిసింది, ఒప్పుకొని వచ్చావు బాప్తిస్మం దగ్గరికి, పాపాలు ఒప్పుకున్నావు, పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకున్నావు, మరలా వచ్చావు. నిన్ను నమ్మిన దేవుడు అప్పటి వరకు చేసిన నీ పాపాలన్నీ కడిగాడు. ఈ వాక్యం అంతా విన్న తర్వాతట మరలా తిరిగి ఏం చేస్తున్నారట? పాపాలు చేస్తున్నారట. ఏమండి, ఈరోజండి నిజంగా చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను ఈ మాట, ఎవరిని విమర్శించడానికి కాదు. క్రైస్తవ కుటుంబాలను చూస్తుంటేనండి చాలా బాధ వేస్తుందండి. ఇంట్లో భార్య ఉంటుంది, ఇతనికి ఏమండి బయట అక్రమ సంబంధాలు. ఇంట్లో చక్కగా భర్త ఉంటున్నాడు, భార్య మరొకరితో అక్రమ సంబంధం. ఎందుకు ఈ పాపాలు చేస్తున్నారు? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారు ఇవి? మీకు తెలియదు. మీరు అంతటి భయంకరమైన ఉగ్రతకు శిక్షకు మీరు సిద్ధపడుతున్నారో మీకు అర్థం కావటం లేదు. ఈ పాపం చేసిన వాళ్ళు బయట చేసిన వాడైనా తెలియక చేశాడని దేవుడేమో తక్కువ దెబ్బలేస్తాడేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాపం మానలేదనుకోండి, నీ మీద పడే దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, మామూలు ఉగ్రతకు నువ్వు గురవ్వవు. ఎంత బాధతో రాస్తున్నాడు తెలుసండి దేవుడు ఈ మాట. 26వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు. కానీ బలి ఉండదు. కానీ నువ్వు పాపం చేస్తున్నావు, ఇక బలి లేదు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను పాపం చేస్తుంటే ఎవరు నన్ను ఏం చేస్తున్నారు? నా భర్తకు తెలియకుండా చేస్తున్నాను, నా భార్యకి తెలియకుండా చేస్తున్నాను, ఏమన్నా నా ఊరు వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాను, లేదా సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాను, సేవకుడికి తెలియకుండా చేస్తున్నాను, నన్ను ఎవడ చూస్తున్నాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు జాగ్రత్త, నీ కోసం ఒక మాట చెప్తున్నాను అంటున్నాడు. బలి ఇకను ఉండదు. కానీ 27వ వచనం, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఈ పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలట? న్యాయపు తీర్పు కోసం ఎదురు చూడండి. వస్తున్నాడు యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో సింహాసనం ముందు నిలబడాలి. నేను చచ్చిపోయినా నువ్వెందుకు మారలేదని అడుగుతాడు. నేను ముళ్ళ కిరీటం పెట్టించుకున్నా నీకు బాధ రాలేదా? నా ముళ్ళ కిరీటాన్ని చూసి కూడా మారలేదా? నా చేతిలో మేకులు వేసినా కూడా మారలేదా? నేను కాళ్ళకు మేకులు కొట్టించుకున్నా మారలేదా? నా శరీరాన్ని అంతా సిలువలో అలా దున్నేసి చివరికి నా ప్రాణాలు అన్యాయంగా సిలువలో తీసేసినా నీ కోసం అన్ని కష్టాలు పడినా నువ్వు మారలేదా అమ్మా అంటాడు. సమాధానం ఉందండి మన దగ్గర చెప్పడానికి? ఎందుకు పాపం చేసావు, నేను ఎంతగా బలైపోయాను నీ కోసం అని యేసుక్రీస్తుల వారు అడిగితే ఎవరి దగ్గర ఉంది సమాధానం? అందుకే అంటున్నాడు, మీరు దేనికోసం ఎదురు చూడాలంటే పాపం చేసేవాళ్ళు న్యాయపు తీర్పునకు సమాధానం ఉండదు. నా ముళ్ళ కిరీటం చూసి కూడా మారలేదా? ఎవడి కాలికి ముళ్ళు తగిలితేనే తట్టుకోలేవుడు మనం. తట్టుకుంటారా? కాలికి ముళ్ళు తగిలితేనే తట్టుకోలే. నువ్వు నెత్తికి ముళ్ళ కిరీటం దింపారు ఆయనకి, వద్దన్నాడా? నాకు వద్దు బాబోయ్ శిలువ మరణం అన్నాడా? భరించాడు. ఎవరి కోసం భరించాడు చెప్పాలి? మన కోసం, మనం చేసిన పాపాల కోసం. అదే అంటున్నాడు, నేను ముళ్ళ కిరీటం పెట్టించుకున్న రక్తం అలా నా కళ్ళ ముందు, నా కళ్ళ కింద నుంచి అలా నా నెత్తిలో నుంచి వచ్చిన రక్తం అలా నా మొహం నుంచి కారిపోయినా అది చూసి కూడా మారలేదా? నిన్ను ఎవడికి మారుస్తాడిక? నిన్ను ఎవడు కాపాడుతాడిక? పిల్లరా, శిలువ యాగము గురించి చాలామందికి సరిగా తెలీదు. ప్రభు చచ్చిపోయాడు అంటున్నారు, కానీ అంత క్రూరంగా ఎందుకు చచ్చిపోయాడంటే నువ్వు అంత క్రూరంగా ఉన్నావు. మరి నీ పాపాలు అంత భయంకరంగా ఉన్నాయి. మరి
అతికి అలా చనిపోవాల్సి వచ్చింది. ఇక బలి ఉండదు, న్యాయపు తీర్పునకు ఎదురు చూచుటయు, నెక్స్ట్ భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఏకను ఉండును. ఏముందట ఇక తర్వాత ఏముందట మనకి? తీక్షణమైన అగ్ని. మామూలు అగ్ని అన్నాడా, తీక్షణమైన అగ్ని అంటున్నాడా? ఎందుకు అన్నాడు ఆ మాట? తీక్షణమైన అగ్ని ఎందుకు అన్నాడు తెలుసా? నేను అదే చెప్పాను కదా, తెలియక తప్పు చేస్తే ఒక దెబ్బ, తెలిసి చేస్తే. ఏమంటే పిల్లలకి చాలామంది తల్లులు ఒరే అది తప్పురా అంటారు. ఏమన్నా అది తప్పు అని తెలియక ముందు ఏదో చేశాడు అనుకోండి, తెలియక చేసినప్పుడు తల్లి ఏమంటది? కోపం వచ్చినా ఒరే తెలియక చేసావు కనుక ఈసారి వదులుతున్నాను, నీకు చెప్తున్నాను, నీకు మరలా చెప్తున్నాను, చెప్పిన తర్వాత కనుక చేసావు అనుకో నీకు మామూలుగా ఉండదు అని చెప్తుంది. తల్లి అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేశాడు అనుకోండి, ఏం చేస్తా చెప్పాలి? ఇప్పుడు కొడతారా కొట్టరా? కొడతారు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి కూడా పాపం చేయొద్దురా, నీ పాపాల కోసమే యేసుప్రభు అంతలా చనిపోయాడు అని చెప్పిన తర్వాత కూడా నేను పాపం మానడం చేస్తానంటే వాళ్ళ కోసం ఏమి రెడీగా ఉందట? అగ్ని అన్నాడా? తీక్షణమైన అగ్ని అన్నాడా? ఆ పదాలు మీకు అర్థమైతే నిద్ర పట్టదు, ఈ రాత్రి మీకు నిద్ర పట్టదు. అమ్మో పాపం మానేయకపోతే అంతటి అగ్గిలోకి నేను వెళ్ళిపోతానా? పిల్లరా, దేవుడు ప్రేమించాడు మిమ్మల్ని, ఈ గ్రామాన్ని ప్రేమించాడు, ఈ సత్యాన్ని చెప్పిస్తున్నాడు, వద్దంటున్నాడు. మీకు ఈరోజు చెప్పవలసినవి ఎన్నో మంచి సంగతులు దేవుడు మీ దగ్గరికి మోసుకుని వచ్చాడు మీ గ్రామానికి. ఎప్పుడు మమ్మల్ని చూడకండి, మేము వచ్చామని నన్ను చూడకండి. దేవుడు వచ్చాడు మీ ఊరికి. భయంకరమైన నరహత్యలు జరుగుతున్న ఈ గ్రామానికి దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. వద్దయ్యా, చచ్చిపోయిన తర్వాత నరకానికి జారిపోయి భయంకరంగా కాలిపోతారయ్యా. ఎప్పటికైనా మారండి, పుట్టించిన దేవుడి వైపు తిరగండి, ఆయన చెప్పిన బైబిల్లో ఉన్న మాటలు ఆలోచించండి, కాస్త ఆలోచించండి. అర్థమవుతాడు దేవుడు. ప్రేమ వస్తుంది, జాలి వస్తుంది, దయ వస్తుంది, కాపాడాలనిపిస్తుంది, మంచివారుగా మారిపోతారు, ప్రేమామూర్తులుగా మారిపోతారు. ప్రభు దగ్గరకు వస్తే మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు. ఆత్మీయంగా చెప్తున్నాను, మీ కుటుంబంలో శాంతి, మీ కుటుంబంలో సమాధానం. వాక్యం దగ్గరికి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ జరుగుతాయి. పిల్లరా, క్రీస్తు మరణం, ఆయన చిందించిన రక్తం పరలోకానికి మనకి ఏర్పాటు చేసిన మార్గం, రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తప్పు చేసావా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కులం అంటున్నావా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మతం అంటున్నావా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వర్గాలు భేదాలు అంటున్నావా? ఇక నిన్ను కాపాడే దిక్కే లేదు.